జగన్‌కి, మాకు బంధుత్వం ఏమీ లేదు. బహిరంగంగా, అంతర్లీనంగా, లోపల బయట ఎలాగైనా మాకు అనుబంధం లేదు అని చెప్పడానికి మీ ప్రసంగం ఒక ఉదాహరణగా కనబడింది జనాలకి. అంతే అనుకోవాలా? అంటే గోపి గారు హ్మ్. రాజకీయంగా రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటాయి కానీ హ్మ్. మనము అందరం మనుషులమే. వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా మాకు కక్ష ఉండదు. అది కాంగ్రెస్ అయినా, లేకపోతే టీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా కానీ మేము వాళ్ళ విధానాలు విమర్శిస్తాం, వాళ్ళ పనితీరు మీద విమర్శిస్తాం కానీ వ్యక్తిగా మాకు ఉండేటువంటి విభేదాలు దేనికి ఉంటాయండి? హ్మ్. ఇది కాబట్టి ప్రజాస్వామ్యంలో మనకున్నటి ఆలోచన పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఒక గొప్ప నిర్ణయాన్ని మోదీ గారు తీసుకొని అంత దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిజంగా ఢిల్లీ నుంచి బయలుదేరి శంకుస్థాపన కోసం మట్టి నీళ్ళు తీసుకుపోయినట్టే ఆ రకమైనటువంటి ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి ఆ మోదీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని మేము దాన్ని బలపరచాలి, దాన్ని సమర్థించాలి. ఇది మా బాధ్యత కార్యకర్తలుగా. అది మా ఆలోచన విధానం. అంతేగాని పార్టీలో వ్యక్తిగా సపరేట్ అంటే నిర్ణయాలు ఉండవు. కాబట్టి పార్టీ పరంగా మాకు ఏనాడు కూడా వైఎస్ఆర్‌సీపీతో కానీ సత్సంబంధాలు లేవు. పార్టీ పరంగా విభేదిస్తాం. వ్యక్తులుగా మనం ఉండొచ్చు. సమాజంలో ఒకరినొకరు గౌరవించుకుంటాం.